16 సంవత్సరాలుగా దేవీ నవరాత్రులు అమ్మవారికి స్పెషాలిటీగా చేయడం జరుగుతుంది. అంటే ప్రతి దిక్కున ట్రై సిటీస్లో చాలా దిక్కున అమ్మవారికి ఉంటాయి, కానీ మన రెడ్డి కాలనీకి అనేది ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ ప్రత్యేకతను బట్టే మనకు కూడా ఇక్కడ భక్తుల సందర్శనార్థం కూడా మనం ఒక వెరైటీ కార్యక్రమాలు కానివ్వండి, 9 రోజులు 9 విధాలుగా మన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. కాబట్టి మనకంటూ ఒక స్పెషాలిటీ ఏర్పరచుకున్నాం. కాబట్టి ఈసారి మా కమిటీ సభ్యుల్లో కొంతమందికి అమ్మవారు 51 ఫీట్లో దర్శనమిచ్చి ఇంత ఎత్తులో పెట్టాలనే విధంగా మాకు అమ్మవారు కలలో కనిపించి చేయడం వలన కంపల్సరీ మేము ఈ కార్యక్రమాన్ని ఒడగట్టడం జరిగింది. ఇది కమ్సే కమ్ ఇప్పుడు 45 డేస్ నుంచి వెళ్ళి మాకు కార్యక్రమం అనేది మూవ్ అవుతుంది. ఈ 45 డేస్ మేము చేయడం వల్ల ఈ టైంను రీచ్ అయినాం. మట్టి విగ్రహాన్ని తయారు చేయడానికి కనీసం 15 రోజుల నుంచి వెళ్ళి 16 రోజులు కంప్లీట్గా మట్టితో తయారు చేయడానికి టైం పట్టింది. కలర్స్ కానీ లేకపోతే అన్నీ కానీ నిన్న 11 గంటల వరకు అమ్మవారికి పూజా కార్యక్రమాలు కంప్లీట్ చేయడం జరిగింది. వాళ్ళు కళాకారులు కమ్సే కమ్ ఒక 25 మంది దాకా వచ్చిండ్రు. ఆ 25 మంది 30 డేస్ కష్టపడి 30 డేస్ దాదాపుగా ఒక్కొక్క రోజు 1 గంట రాత్రి వరకు కష్టపడి అమ్మవారి ప్రతిమ రావడానికి అంత ఎత్తులో అమ్మవారిని చేయడానికి చాలా అహర్నిశలు కష్టపడి వాళ్ళు చేయడం జరిగింది. కంప్లీట్గా మట్టితోని అన్ని విధాల ఎలాంటి పిఓపి ఉపయోగించకుండా చేయడం జరిగింది. రెడ్డి కాలనీ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో గత 16 సంవత్సరాల నుండి దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు జరుపుతున్నాము. ఈ సంవత్సరము మొట్టమొదటిసారిగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో 51 అడుగుల అమ్మవారిని ఏర్పాటు చేయడం జరిగింది. కావున మరి ఇక్కడికి విచ్చేసే భక్తులందరూ మా యొక్క విన్నపాలను గమనించి దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క భక్తులు పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాము. గత 3 సంవత్సరాల క్రితము పూజ అయిన అనంతరం అమ్మవారి కళలో రావడం జరిగింది. ఆ కళలో ఇంత పెద్ద ఎత్తున ఉండడం కళ చూడడం జరిగింది. అదే విధంగా చూడాలన్న కోసం ఈ సంవత్సరం 51 అడుగులు పెట్టాను. ఒరిస్సా నుండి 20 మంది కళాకారులు ఇక్కడికి వచ్చారన్న. మట్టితోని చేశారు, బంక మట్టితోని 25 రోజులు వర్క్ చేశారు. 25 రోజులలో ఈ యొక్క అమ్మవారి ప్రతిమను రూపొందించడం జరిగింది. దాదాపు ఇప్పటి నుండి లాస్ట్ వరకు మా అంచనా 45-46 లక్షల వరకు ఉంటుంది అని ఆ అంచనా. కొందరు దాతల సపోర్ట్ ఉంది, మిగతా అంతా రెడ్డి కాలనీ ఫ్రెండ్స్ యూత్ తరఫున 35 మంది ఉన్నాం. 35 మంది మేమే చేసుకుంటూ ఉంటాం. అట్లా ప్రతిరోజు కుంకుమార్చన, పంచామృతాభిషేకం, అమ్మవారికి నిత్యం హోమం జరుగుతుంది. ఈరోజు లక్ష దీపార్చన కార్యక్రమం ఉంది మన కాలనీలో. నిన్న 115 మంది క్లాసికల్ డ్యాన్స్ ఎట్ ఏ టైం చేశారు ఇక్కడ. ప్రతిరోజు ఒకరోజు లక్ష పుష్పార్చన ఉంటుంది, ఒకరోజు 2 క్వింటాల పులిహోర ఉంటుంది, ఒకరోజు అన్ని రకముల పండ్లచే అదే ఒక అభిషేకం ఉంటుంది, ఒకరోజు అమ్మవారికి మొత్తం చీరలతో అలంకరణ ఉంటుంది, ఒకరోజు శాకంబర ఉత్సవాలు ఇవన్నీ జరుగుతుంటాయి. 3వ తారీఖు నిమజ్జనం జరుగుతుంది. 2 క్వింటాల కుంకుమ, 2 క్వింటాల పసుపు, ట్యాంకర్ పాలతో అభిషేకం చేస్తాము. తర్వాత ఫైర్ ఇంజన్లు తీసుకొచ్చి ఇక్కడే నిమజ్జనం చేస్తాము. అదే మట్టిని అందరికి భక్తులకు పంచుతాం.